దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాటలను చూసుకొని మనం ముందుకెళ్దాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ దేవుడు ఏమని వ్రాయిస్తున్నాడో చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, మరొకసారి చదువుతున్నాను. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా. మరొక మాట, లూకాసు వార్త 9వ అధ్యాయం 46వ వచనాన్ని కూడా మనం చదువుకొని వాక్య భాగంలో ముందుకెళ్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 46వ వచనం నుంచి మనం చదువుకుందాం. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కం పుట్టగా, యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలవబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండగోరునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను. దేవుడే తన మాటలను మనందరికీ ఆయన వివరించి పంచిపెట్టునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఇక ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఎవరు గొప్పవారు? ఈ దినం దేవుడు మరి నా హృదయంలో నింపిన ఆలోచనలను బట్టి మరి ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఎవరు గొప్పవారు? 2 మాటలు చదువుకున్నాం. కాబట్టి ఈ దిన అంశము గొప్పవారు ఎవరు? 2 మాటలు మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి వచనంలో, పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవరు అని అడిగారు శిష్యులు. యేసు ప్రభువును అడిగినట్లుగా చూశాం అక్కడ. అయితే లూకాసు వార్త 9వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే, మనలో ఎవడు గొప్పవాడు? చూడండి, ఇక్కడ ఈ మాటలు గమనిస్తే, అక్కడ శిష్యులు యేసుక్రీస్తు వారిని ఏమడిగారంటే, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అన్నారు. కానీ లూకాసు వార్త 9వ అధ్యాయం 46వ వచనంలో, మనలో ఎవరు గొప్పవారు? ఈ మాట చూస్తున్నప్పుడు నీవు గొప్ప, నేను గొప్ప అనే భేదాలు, ఆ అభిప్రాయాలు ఈ రోజులో కూడా అక్కడక్కడ మనం వింటా ఉన్నాం. శిష్యుల్లో కూడా ఒకనాడు ఈ తర్కం పుట్టిందని బైబిల్ గ్రంథం చెబుతుంది. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కం పుట్టగా, అంటే మనలో ఎవడు గొప్ప, మనలో ఎవరు గొప్పవారు, ఆ తర్కం పుట్టినట్టుగా అక్కడ మనం చూస్తాం. నిజంగా ఎవరు గొప్పవారు? లోకరీతిగా ధనం ఉంటే గొప్పవారని, ఆస్తిపాస్తులు ఉంటే గొప్పవారని, కోట్ల సంపద కలిగి ఉంటే గొప్పవారని మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే అటువంటి వారు గొప్పవారని మనం ఎక్కడా చూడం. బైబిల్లో దేవుడు కూడా వారు గొప్పవారు అని ప్రశంసించిన విధంగా కూడా మనం చూడలేం. అయితే ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, మరి ఎవరు గొప్పవారు? పరలోకములో నిజంగా ఎవరు గొప్పవారు? ముందు మన దేవుని గొప్పతనాన్ని చూద్దాం. చూడండి, ఆ 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుదాం. ఎందుకంటే దేవుని గురించి చూసిన తర్వాత మనం ఎంత గొప్పవారమో, ఎలా జీవిస్తే గొప్పవారమో చూసుకొని ముందుకెళ్దాం.
మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే గనక, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ముందుగా మన దేవుడు గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే లోకంలో ఉన్న సాతాను కంటే గొప్పవాడు. ఆయనను మించిన గొప్పవాడు లేడు అని మనం గమనించాలి. కాబట్టి దేవుడు గొప్పవాడు అనే మాట మనం ఇక్కడ చూడాలి. ఎంత గొప్పవాడు? లోకములో ఉన్న సాతాను కంటే గొప్పవాడు. 135వ కీర్తనకు కూడా ఒకసారి మనం వెళ్ళినట్లయితే 135వ కీర్తనకు రండి ఒకసారి. 135వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును. ఇక్కడ సమస్త దేవతల కంటే గొప్పవాడు, సాతాను కంటే గొప్పవాడు, సమస్త దేవతల కంటే గొప్పవాడు దేవుడు. ఇది దేవుని గొప్పతనం అని మనం గమనించాలి. ముందుగా మన దేవుడు గొప్పవాడు. ఎంత గొప్పవాడు? సాతాను కంటే గొప్పవాడు, సమస్త దేవతల కంటే గొప్పవాడు, దేవతలకు మించిన గొప్పవాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 41వ వచనంలో 42వ వచనంలో మనం ఏమని చూస్తామంటే, అక్కడ ఇద్దరు భక్తులను గురించి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపకం చేస్తూ అక్కడ దేవుడు అంటాడు, యోనా కంటే గొప్పవాడిక్కడున్నాడు అంటాడు. రెండోదిగా 22వ వచనంలో 42వ వచనంలో సొలొమోను కంటే గొప్పవాడు అంటాడు. మన దేవుడు యోనా కంటే గొప్పవాడు. మన ప్రభువు సొలొమోను కంటే గొప్పవాడంటే శ్రేష్టమైన భక్తుల కంటే కూడా గొప్పవాడు. సాతాను కంటే గొప్పవాడు, సమస్త దేవతల కంటే గొప్పవాడు. రెండోది శ్రేష్టమైన భక్తుల కంటే కూడా గొప్పవాడు. ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయం 41, 42 వచనాల్లో యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు అనే మాట చూస్తాం. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు. హెబ్రీ 13:20లో కూడా అన్ని చదివితే ఆలస్యం కాబట్టి జ్ఞాపకం చేస్తూ కొన్ని ముందుకెళ్తాను నేను. హెబ్రీ 13:20లో గొప్ప గొర్రెల కాపరి అని రాయబడింది. అదే హెబ్రీ 4:14లో గొప్ప ప్రధాన యాజకుడు అని రాయబడింది. మన ప్రభువు ఎవరు అంటే గొప్ప గొర్రెల కాపరి. మన ప్రభువు ఎవరు అంటే గొప్ప ప్రధాన యాజకుడు అని బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూడగలం. కాబట్టి మన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత గొప్పతనం కలిగిన వాడో లేఖనాలను బట్టి మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది దేవుని గొప్పతనం అని మనము బైబిల్ గ్రంథము ద్వారా చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయం ఎప్పటికైనా మన ముందు దేవుణ్ణి సరిపోల్చుకోవాలి. తర్వాత మన జీవితాన్ని సరిపోల్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక తర్కం పుట్టింది. శిష్యుల మధ్య ఒక భేదం పుట్టింది. మనలో ఎవరు గొప్ప? సంఘంలో నువ్వు గొప్ప, నేను గొప్ప అనే భేదాలు మనమందరం ఎరుగుదుము, అక్కడక్కడ కనబడుతూనే ఉంటాయి. అలాగే శిష్యుల్లో కూడా ఒక భేదం పుట్టింది. తమలో ఎవరు గొప్పవారో అని వారిలో తర్కం పుట్టింది. మరి మనలో ఎవరు గొప్ప? మాటల్లో చెప్పడం కాదు గాని ఎవరు గొప్ప అని బైబిల్ చెప్తుంది. ఎవరు గొప్పవారు పరలోకంలో అని బైబిల్ చెప్తుంది. ఒక 7 మాటలు ఉన్నాయి ప్రియులారా, నేను క్లుప్తంగానే చెప్తూ ముందుకెళ్తాను. 7 మాటలు ఉన్నాయి. ఎవరు గొప్పవారో బైబిల్ ప్రకారంగా చూద్దాం. ఎందుకంటే
బైబిల్ గ్రంథం చెప్పాలి ఎవరు గొప్పవారు. డబ్బున్న వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. ఆస్తున్న వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. ఎన్ని కోట్లున్నా రక్షణ లేకపోతే, రక్షకుడైన యేసు ప్రభును నమ్మకపోతే నరకం తప్పదు. బైబిల్ గ్రంథములో విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. మనమందరము దేవుని నమ్ముకున్నాం. మనమందరం మారు మనస్సు నొందిన వారం. మారు మనస్సు ఎంత ప్రాముఖ్యమైనదంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు సువార్త ప్రారంభంలోనే మారు మనస్సు పొందండి అని ఆయన ప్రకటన మొదలుపెట్టాడు. కాబట్టి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు మారు మనస్సుతోనే సువార్త ప్రారంభం చేశాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అని ఆయన కూడా మారు మనస్సుతోనే సువార్త ప్రారంభం చేశాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37, 38 వచనాల్లో పేతురు భక్తుడు కూడా మీరు మారు మనస్సు పొంది అని మారు మనస్సుతోనే అక్కడ సువార్త ప్రారంభం చేశాడు. బాప్తిసం ఇచ్చి యోహాను గారైనా, మన ప్రభువైన యేసుక్రీస్తు అయినా, పేతురైనా మారు మనస్సు ఎంత ప్రాముఖ్యమైందో వారి బోధన ప్రారంభంతోనే చెబుతూ వచ్చారు. కాబట్టి ఒకనాడు మనము కూడా సేవకుల ద్వారా వాక్యం విన్నాం, మనసు మార్చుకున్నాం, రక్షించబడ్డాం, దేవుని సంఘంలో చేర్చబడ్డాం. అయితే ఇప్పుడు ఒక తర్కం ఉంది. ఎవరు గొప్ప? ఆనాడు శిష్యులే అడిగారు కదా ప్రియులారా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు? పరలోక రాజ్యం అలా ఉంచితే లూకా సువార్తలో మనం చదివాం 9వ అధ్యాయం 46వ వచనంలో తమలో ఎవడు గొప్పవాడు? ఇది ఎలా ఉందో చూడండి. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడుగా ఉంటాడు అంటే బైబిల్లో కొన్ని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి ఎవరు గొప్పవారు. కానీ మనలో ఎవరు గొప్ప అనే వాదం, మనలో ఎవరు గొప్పవారు అనే ఒక తర్కం పుట్టినది. కాబట్టి ఎవరు గొప్పవా? మనలో కూడా సంఘాల్లో ఈ భేదాలు అక్కడక్కడా కనబడుతూ ఉన్నాయి. సేవకుడు గొప్ప, సంఘ పెద్ద గొప్ప, విశ్వాసులు గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప, ఎవరు గొప్ప అనే భేదాలు ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది ప్రియులారా? మన దేవుని గురించి ఇంతవరకు మనం చూశాం. ముందు దేవుడు గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే సాతాను కంటే గొప్పవాడు. కీర్తన 135:5లో సమస్త దేవతల కంటే గొప్పవాడు. అంతేకాకుండా యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడంటే శ్రేష్టమైన ప్రవక్తల కంటే, భక్తుల కంటే కూడా శ్రేష్టమైన వాడు. ఆయన గొప్ప గొర్రెల కాపరి, ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినం వాక్యం వింటున్నప్పుడు మరి ప్రియులరా, మరి మనలో ఎవరు గొప్ప? మనలో ఎవరు గొప్పవారు? బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం ప్రియులరా. బైబిల్ గ్రంథం ప్రకారం ఎవరు గొప్పవారో చూద్దాం. ఒక 7 మాటలు ఉన్నాయి. మొదటి మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము వచనం 29 చదువుదాం చూడండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఎవరు గొప్పవారు అంటే దేవుడు రక్షించిన వారు గొప్పవారు. దేవుడు రక్షణ ఇచ్చిన వారు గొప్పవారు. దేని నుండి రక్షణ? పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, అగ్నిగుండము నుండి రక్షించబడిన వారు గొప్పవారు. మొదటిగా ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? నిజమే ప్రియులారా, దేవుని నమ్ముకొని దేవుని రక్షణ పొందిన మనకంటే గొప్పవారు ప్రపంచంలో ఎవరు లేరు. మనకంటే గొప్పవారు ప్రపంచంలో ఎవరు సాటి రారు కూడా.
ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించాడు, అగ్నిగుండము నుండి రక్షించాడు, పాతాళమునకు వెళ్లకుండా రక్షించాడు. మనం గొప్పవారం. కాబట్టి మొదటి మాట గమనిస్తూ ఉన్నాం. ఎవరు గొప్పవారు అంటే దేవుడు రక్షించిన వారు గొప్పవారు, దేవుని రక్షణ పొందుకున్నవారు గొప్పవారు, దేవుని చేత పాపక్షమాపణ పొందుకున్నవారు గొప్పవారు. సువార్త మనకు వినబడినప్పుడు మారు మనస్సు పొంది పాపక్షమాపణ పశ్చాత్తాపంతో యేసు ప్రభువును విశ్వాసం ఉంచి నమ్ముకుని రక్షించబడ్డాం. మనకంటే గొప్పవారు ఎవరు లేరు ఈ భూమి మీద. కాబట్టి మొదటి మాట మనం గమనించాలి, దేవుడు రక్షించిన వారు గొప్పవారు. రెండవ మాట, సామెతల గ్రంథాన్ని చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. ఇక్కడ చురుకైన వారు గొప్పవారు, చురుకుగా నుండుట గొప్ప. చురుగ్గా ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. చురుకు అంటే ఏమిటి? మెలకువ, సిద్ధపాటు, మెలకువ కలిగి ఉండాలి. ఒకవైపు దేవుని రాకడ దగ్గర పడుతుంది, మనము పరలోకానికి వెళ్లాల్సిన సమయం దగ్గర పడుతుంది. మనం ఎలా ఉండాలి? సోమరితనంగా ఉండకూడదు, చురుగ్గా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, మెలకువగా ఉండాలని హెచ్చరిక చేయబడుతున్నాం. దీన్ని పోల్చి ఒక వాక్యాన్ని గనక మనం చూసుకోగలిగితే, నిర్గమాకాండం 1వ అధ్యాయం 19వ వచనంలో ఏమని రాయబడిందంటే ప్రియులారా, పుట్టిన మగబిడ్డలందరినీ చంపాలని మరి రాజు ఆజ్ఞ వేసినప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, నిర్గమాకాండం 1వ అధ్యాయం 19వ వచనం, అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు అని రాయబడింది. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు అని రాయబడింది. చురుగ్గా ఉండాలి, చురుకుతనం కలిగి ఉండాలి. లోకస్తుల్లాగా మనం సోమరులుగా ఉండకూడదు, లోకస్తుల్లాగా మనము సిద్ధపాటు లేని వారంగా ఉండకూడదు, లోకస్తుల్లాగా మనము మెలకువ లేని వారంగా ఉండకూడదు. మన ప్రభు వస్తాడని మనకు తెలుసు, ఆయన పరలోకం తీసుకెళ్తాడు, సంఘం ఎత్తబడుతుందని మనకు తెలుసు. చురుకైన జీవితం కలిగి ఉంటేనే గొప్పవారం. చురుగ్గా ఉంటే ఎత్తబడతాం. మెలకువ ఉండాలి, సిద్ధపాటు ఉండాలి, చురుకుతనం ఉండాలి. అది గొప్ప భాగ్యముగా బైబిల్ చెబుతుంది. కనుక ఈ మాటకు మనం చూసినప్పుడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. ఇక్కడ ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు హెబ్రీ స్త్రీలు, వారు చురుకైన వారు. మనం కూడా చురుగ్గా ఉండాలి, సోమరిగా ఉండకూడదు, సిద్ధపాటు లేకుండా ఉండకూడదు, మెలకువ లేకుండా ఉండకూడదు. చురుకైన వారమై ఉండాలి, చురుగ్గా ఉండాలి. శత్రువైన సాతానును ఎదుర్కొనేంత చురుకుదనం మన దగ్గర ఉండాలి. యుద్ధానికి సిద్ధమన్నట్టుగా ఉండాలి. యుద్ధం యెహోవాదే అన్నట్టుగా సాతానుతో యుద్ధం చేయాలి. చురుగ్గా ఉంటే గెలుస్తాం. కాబట్టి చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అని లేఖనాల నుంచి మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక చురుకుదనం ఉండాలి, చురుగ్గా ఉన్నవారు గొప్పవారు. మూడో మాట చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే గనక, ఇక్కడ ఒక గొప్ప గురించి రాయబడింది. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఇక్కడ దైవ భక్తి కలిగిన వారు గొప్పవారు.
అని లేఖనాలు చెబుతున్నాయి. ప్రభువునందున్న ప్రియమైన వారులారా, దైవభక్తి కలిగిన వారు గొప్పవారు ఇక్కడ. అసలు భక్తి అంటే అర్థం ఏంటి ప్రియులారా? యాకోబు పత్రికలో మనం ఎరుగుదుం గదా! 1వ అధ్యాయం చివరి వచనం గనక మనం చూడగలిగితే, ఈ యాకోబు పత్రికలో దేవుడు ఒక మాట రాయిస్తున్నాడు. భక్తి అనే దానికి అర్థం చెప్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 1:27 చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమును తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన నిర్దోషమైన భక్తి ఏదనగా అని చెప్తున్నాడు. ఏది ప్రియులారా? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏది? చెప్తున్నాడు చూడండి. దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన్ను తన కంటకుండా కాపాడుకోవడం. ఇది పవిత్రమైన నిష్కలంకమైన భక్తి అన్నాడు. భక్తి, దైవ భక్తి కలిగిన వారు గొప్పవారు అని లేఖనం చెబుతుంది. కాబట్టి ఆ భక్తి మనం కాపాడుకోవాలి అంటే ఇక్కడ పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి అంటే ఏంటో చెప్తున్నాడు. దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏమిటి అంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించాలా. ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవాలా. ఈ లోక పాపం అంటకుండా చూసుకోవాలా. ఒకవైపు దిక్కులేని వాళ్ళను, విధవరాండ్లను, వారి పిల్లలను పరామర్శించాలని, ఇహలోక పాపం అంటకుండా చూసుకోవాలని, అది పవిత్రమైన భక్తి అని, అది నిష్కలంకమైన భక్తి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ ఏమని వ్రాయబడి ఉన్నది అంటే, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని చూస్తున్నాం. కాబట్టి ప్రభువునందున్న ప్రియమైన వారులారా, దైవ భక్తి కలిగిన వారు గొప్పవారన్నమాట. 4వ మాట చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనానికి వద్దాం చూడండి. ఇక్కడ ఎవరు గొప్పవారని రాయబడిందో చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి, మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. గొప్ప బహుమానం కలుగును. ఎవరు గొప్పవారు ప్రియులారా? పరలోక రాజ్యం నిమిత్తం ఈ లోకములో ఆస్తిని కోల్పోయిన వారు గొప్పవారు. మన కళ్ళ ముందర బీదవారు కనబడతా ఉన్నారు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో వ్రాయబడింది, ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి నీ సహోదరునికి లేమి కలుగుట చూచి కూడా నువ్వు జాలి పడకపోతే నీలో ఎంత మాత్రం దేవుని ప్రేమ ఉన్నట్టు అన్నాడు. ఇక అపోస్తుల కార్యముల గ్రంథంలో 4వ అధ్యాయం 32వ వచనం నుంచి గనక మనం చూడగలిగితే, వారు భూములను, ఇండ్లను, ఆస్తులమ్మి అక్కరగలిగిన సహోదరులకు పంచిపెట్టిన త్యాగమూర్తులుగా కనబడుతున్నారు. ఎవరు గొప్పవారు అంటే, నా డబ్బు నా బ్యాంకులోనే ఉండాలనుకునే వారు గొప్పవాళ్ళు కాదు. నా ఆస్తంతా నా బ్యాంకుల్లోనే దాచిపెట్టుకోవాలనుకునే వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. మనకున్న ధనమైనా, మనకున్న ఆస్తి అయినా దేవుడిచ్చిన ఈవిగా మనం పొందుకుంటున్నాం. మన కళ్ళ ముందర సహోదరుడు బాధలో ఉన్నాడు. ప్రార్థన చేద్దాంలే అంటే పోతుందా అక్కర? ఎలా పోతుంది ప్రియులరా? ప్రార్థన చేద్దాంలే సహోదరుడా అంటే ఆ యొక్క అవసరం తీరుతుందా? దేవుడు మనకు సామర్థ్యం ఇచ్చాడు. దేవుడు మన కాడ ఆ స్తోమత ఉంచాడు. నువ్వు చెయ్యి చాపకపోతే ఎలా ప్రేమ ఉన్నట్లు? ప్రార్థన చేయాలి, చెయ్యి కూడా చాపాలి. కాబట్టి ఈరోజు మనం వాక్యం వింటున్నాం ప్రియులారా. పరలోక రాజ్యము కోసం ఆస్తిని పోగొట్టుకున్న వారు ఉన్నారు చూడండి లోకంలో, వారు గొప్పవారు అన్నమాట.
బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఈ మాటలు చూడగలం. మీ ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు, ప్రతిఫలముగా మీకు గొప్ప బహుమానం ఉంది అన్నాడు. పరలోక రాజ్యం కోసం ఆస్తిపాస్తులను కూడా పోగొట్టుకుంటున్నారు కొందరు. ఉద్యోగాలు త్యాగం చేసి సేవ చేసేవారున్నారు. కాబట్టి పరలోక రాజ్యం కోసం అపోస్తలుల కార్యముల గ్రంథం మనం అందరం ఎరిగిన వారు. భూములమ్మారు, ఇండ్లమ్మారు, వాళ్ళ త్యాగం చూడండి. ఈనాడు మన దగ్గర ఉన్న డబ్బు ఇవ్వడానికే మనం వెనకాడుతున్నాం. బీదవానికి అనారోగ్యం వచ్చింది, బీదవానికి కష్ట పరిస్థితి వచ్చింది, సహోదరుడు ఇబ్బంది పడుతున్నాడు, చెయ్యి చాపలేకపోతున్నామంటే ఎలా ప్రియులారా? ఆలోచన చేద్దాం. భూములు నమ్మలేదు, మనం ఇండ్లు నమ్మలేదు, మన దగ్గర ఉన్నదే సాయం చేయాలి. ఆనాటి విశ్వాసులు ఎంత త్యాగశీలుగా కనబడుతున్నారో చూడండి. కాబట్టి పరలోక రాజ్యం నిమిత్తం ఇక్కడ అదే మాట మనం చూస్తాం. మీకు శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగారు, మీ ఆస్తి కోల్పోవడానికి కూడా ఒప్పుకున్నారు, మీకు ప్రతిఫలముగా గొప్ప బహుమానం ఉంది. నిజంగా మీరు గొప్పవారు అని ప్రశంస ఇక్కడ రాయబడింది. కాబట్టి ఆస్తి పాస్తులు కూడా పోగొట్టుకునేవారు గొప్పవారు. మరొక మాటకి వెళ్దాం ప్రియులారా. 5వ మాట చూద్దాం. ఇదే హెబ్రీ పత్రిక పక్క పేజీలోనే 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎవరు గొప్పవారని రాయబడిందో చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ మోషేని గురించి వ్రాయబడిన సందర్భం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. నింద గొప్ప భాగ్యం. నిందలు పడటం గొప్ప భాగ్యం అన్నాడు చూడండి. నిందించబడుతున్నావా? మనం గొప్ప భాగ్యవంతులం. కానీ మనం నిందలు వేయకూడదు. నిందలు వేసే పని సాతానుది. నేరములు మోపువాడైన అపవాది అని ప్రకటన గ్రంథంలో చూస్తాం. నేరాలు మోపడం, నిందలు వేయడం సాతాను లక్షణం. అది సాతాను పని. నేరాలు మోపడం, నిందలేయడం మన పని కాదు. నిందించబడాలి, అవమానపరచబడాలి, దూషించబడాలి, అప్పుడు మనం గొప్పవారం. ఇక్కడ మోషే యొక్క త్యాగాన్ని చూడండి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడంట. ఇదే నాకు గొప్ప ధన్యత అనుకున్నాడంట ఆయన. ఎంత ధన్యకరమైన మాట చూడండి. క్రీస్తు కోసం నిందించబడమే గొప్ప భాగ్యం. నిందలు ఎవరన్నా గొప్ప భాగ్యం అనుకునేవారు ఉన్నారా ఈ రోజుల్లో? కొండమీది ప్రసంగంలో యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రియులారా, కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని మనం బట్టి చూస్తున్నప్పుడు ఇక్కడ ఏమని మనం గమనిస్తూ ఉన్నామంటే, నిందించబడడం గొప్ప భాగ్యం. ప్రభువు కోసం నిందలు అనుభవించడమే గొప్ప భాగ్యం. కానీ చాలా మందికి నిందించబడడం ఇష్టం ఉండదు. కానీ మోషే విషయం గనక మనం ఆలోచన చేస్తే నిందలే గొప్ప భాగ్యం అనుకున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారిని ఎంత నిందించారు? చాలా నిందించారు. మోసగాడన్నారు, దయ్యం పట్టిన వాడన్నారు, ప్రజలను చెడగొడుతున్నాడని ఎన్నో మాట్లాడారు. ఎన్నో నిందలేశారు ఆయన మీద. చివరకు సిలువేసి చంపారు. కాబట్టి నిందించబడటం గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలి. నిందలు పడటం క్రీస్తు కోసం గొప్ప అనుకోవాలి. కాబట్టి ఎవరు గొప్పవారంటే ప్రియులరా,
నిందలు పడేవారు గొప్పవారు. క్రీస్తు కోసం, దేవుని సేవ కోసం, దేవుని సంఘము కోసం, దేవుని రాజ్యం కోసం నిందలు పడేవారు, నిందించబడేవారు, అవమానపరచబడేవారు గొప్పవారు ప్రియులారా. మనమేం బాధపడకూడదు. గొప్పవారమని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని కోసం నిందలు పడేవాళ్ళు గొప్పవాళ్ళు. శిష్యులు ఆనాడు అడిగారు కదా, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడంటే ఇట్లా ఒక్కొక్క మాటలు బైబిల్లో ఉన్నాయి. ఎవరు గొప్పవారో బైబిల్ చెప్తుంది. క్రీస్తు కోసం నిందలు పడేవాళ్ళు గొప్పవాళ్ళు. కానీ అక్కడ శిష్యులు మనలో ఎవడు గొప్ప అని తర్కం పెట్టుకున్నారు. సంఘములో నువ్వు గొప్ప, నేను గొప్ప అనే వాదం పెట్టుకున్నారు. ఈనాడు సంఘాల్లో ఎవరు గొప్ప? బైబిల్ చెప్తుంది ఎవరు గొప్ప. నాకు నేను అనుకోవచ్చు నేను గొప్ప అని, మీకు మీరుగా అనుకోవచ్చు నేను గొప్ప అని. కానీ వాక్యానుసారంగా బతికే వాళ్ళు గొప్ప. ఇక 2 మాటలు ఉన్నాయి చూడండి. కాబట్టి ఎవరు గొప్పవారు అంటే దేవుని కోసం నిందలు పడాలి, వాళ్ళు గొప్పవాళ్ళు. మత్తయి సువార్త చూడండి 6వ మాట, 5వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ బోధన గురించి రాయబడింది. ఒకసారి చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును, గొప్పవాడనబడతాడు. ఈరోజు వాక్యం చెప్పే వారిని విమర్శించాలని కాదు ప్రియులారా, వాక్యాన్ని గైకొనకుండా బోధించువారు అక్కడక్కడ కనబడుతున్నారు. ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉండడం సహజం. కానీ చేసిన తప్పును గుర్తించకుండా, గమనించకుండా, సరిదిద్దుకోకుండా, ఎవరికి అన్యాయం చేశారో వాటిని సమాధాన పడకుండా, క్షమాపణ కోరకుండా వాక్యాలు చెప్తూ సాగిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. అయితే పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అంటే ఇక్కడ ఒక మాట రాయబడింది. దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్య ప్రకారం ఆ వాక్యాన్ని గైకొని బోధించువాడు పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉంటాడని లేఖనం చెబుతుంది. అంటే వాక్యాన్ని బోధించే వాళ్ళు ముందు గైకొనాలా. రోమాపత్రికలో చూస్తాం కదా, ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా అన్నాడు. తిమోతి పత్రికలో నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్తగా ఉండు అన్నాడు. ముందు బోధించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, సాక్ష్యం కలిగి ఉండాలి, మాదిరి కలిగి ఉండాలి, ప్రవర్తన కలిగి ఉండాలి, వాక్యము గైకొని బోధించాలి. అట్టివారు గొప్పవారు ఉంటారు పరలోకంలో. వాక్యం మీరి, వాక్యాన్ని అతిక్రమించి, వాక్య విరుద్ధంగా బ్రతికి బోధించడం మంచిది కాదు. యాకోబు 3:1 రాయబడింది, బోధకుడా కఠినమైన తీర్పు ఉంది అన్నాడు. వాక్యాన్ని మీరి బ్రతకకూడదు, వాక్యాన్ని బోధించకూడదు మీరినప్పుడు. కాబట్టి యొక్క జూమ్లోని పెద్దలు ఉన్నారు, నాకంటే అనుభవజ్ఞులు ఉన్నారు. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, వాక్య ప్రకారం మనం జీవించి బోధించినప్పుడు మనం పరలోకంలో గొప్పవారిగా ఉంటాం అని లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. అయితే వాక్యాన్ని మీరి, వాక్యాన్ని దాటి ప్రవర్తించి మనం బోధించితే నష్టపోతాం. కాబట్టి దేవుని వాక్యం చెబుతున్న మాట ప్రకారం ముందు మనం వాక్యాన్ని గైకొనాలి, వాక్య ప్రకారం బ్రతకాలి, వాక్య ప్రకారం జీవించాలి. తర్వాతే మనం ఎదుటి వారికి బోధించాలి. అందుకే దేవుడు అన్నాడు ఇక్కడ, ఏమనంటా ఉన్నాడంటే, అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో, వాక్యాన్ని పాటించి, దేవుని ఆజ్ఞలు పాటించి, దేవుని మాటను పాటించి గైకొని బోధించువాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అని రాయబడింది. కాబట్టి దేవుని వాక్య ప్రకారం మనం బ్రతకాలి.
ఆ తర్వాత బోధించాలి. అప్పుడే మనం పరలోకంలో గొప్ప వాళ్ళంగా ఉంటాం. మరొక మాట చూడండి, 7వ మాట. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనానికి రండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 4వ వచనం. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇప్పుడు ఆలోచన చేద్దాం ప్రియులారా. మనకు మనమే ఎవరం గొప్ప అనుకుందామా? లేకుంటే వాక్యం ఎవరిని గొప్ప అని చెబుతుందో చూసుకుందామా? సంఘాలలో ఎవరు గొప్ప అనే ఆలోచనలున్నాయి. కానీ లేఖనం ఏం చెబుతుంది? వాక్యం ఎవరు గొప్ప అని చెబుతుంది. ఈరోజు మనకు తగ్గింపుందా? ఈరోజు మనకు విధేయత ఉందా? ఒకరు ఒక మాట అంటే పడిపోయే మనస్తత్వం మనదా? మనలో సహనం ఉందా? మనలో విధేయత ఉందా? మనలో ఓర్చుకునే గుణం ఉందా? చిన్న బిడ్డ వలె తగ్గించుకునేంత మనసు మనం కలిగి ఉన్నాం. అయితే మనం గొప్పవారమే. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఈ చిన్న బిడ్డ వలె, ఈ బిడ్డ వలె తనను తాను ఎవరైతే తగ్గించుకుంటారో, విధేయత కలిగి ఉంటారో, ఓర్చుకుంటారో, సహనం కలిగి ఉంటారో, వాళ్ళే పరలోకంలో గొప్పవారు. కనుక 7 మాటలు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. 7వ మాటగా చిన్న బిడ్డ వలె. చిన్న బిడ్డలో పగలుంటాయా? చిన్న బిడ్డలో కక్షలుంటాయా? చిన్న బిడ్డలో అసూయలుంటాయా? పాపము ఎరుగని పసి హృదయాలు చిన్నపిల్లలవి. పాపం అంటే ఏంటో తెలియని వారు. పాపం అంటే ఏంటో ఎరగని వారు పసిపిల్లలంటే. ఆ చిన్న బిడ్డ వలె తగ్గించుకుంటేనే గొప్పవారమని వాక్యం చెప్తుంది. మరి ఇంత తగ్గించుకుంటే సంఘములో ఎందుకు ప్రియులారా ఇన్ని భేదాలు, ఇన్ని చీలికలు, 10 మందిలో పొందుకోలేని పరిస్థితులు? పసిపిల్లల వలె హృదయం కలిగి ఉన్నామా? కలిగి ఉంటే సంఘాలు ఎందుకు ఇన్ని సమస్యలొస్తున్నాయి? పగల చేత, కక్షల చేత, అసూయల చేత, ఓర్వలేనితనము చేత, నీకంటే నేను గొప్పే, నాకంటే నువ్వు గొప్ప అనుకుంటా సంఘాలు ముక్కలైపోతున్నాయి. ఈ తగ్గింపు మనలో ఉందా? చిన్న బిడ్డ వలె, పసి హృదయం, పాపము లేని పసి హృదయం. పాపమంటే ఎరగని పసి హృదయం చిన్నపిల్లలు. శత్రుత్వం లేని మంచి మనసు చిన్నపిల్లలది. కలిసిపోవడం తప్ప ఆ పసిపిల్లల దగ్గర ఏముండదు. కాబట్టి ప్రభువునందున్న ప్రియమైన వారులారా, ఎవరు పరలోక రాజ్యంలో గొప్ప వాళ్ళంటే చిన్న బిడ్డ వలె తగ్గించుకుంటారు చూడండి, వాళ్ళు గొప్పవారు. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎవరము గొప్పో దేవుని లేఖనాలు చెప్తున్నాయి. అయితే ఒక 3 సందర్భాలు నేను ఊరికలా జ్ఞాపకం చేస్తూ వెళ్తాను ప్రియులారా. హెబ్రీ పత్రిక 2:3లో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే అని రాయబడింది. రక్షణ గొప్ప రక్షణ ఇది. చాలా మంది గొప్ప రక్షణ పోగొట్టుకుంటున్నారు. ఈ రక్షణ ఎటువంటిదంట? ఇంత గొప్ప రక్షణ ఇది. పాపము నుండి విడిపించబడి, అగ్నిగుండము నుండి రక్షించబడడం. ఈ గొప్ప రక్షణకు ఎంతో మంది దూరంగా ఉన్నారు. అయితే ఈ గొప్ప రక్షణ పోగొట్టుకుంటే ఎక్కడికెళ్తారంటే, యెషయా 5:14లో చూస్తాం. అక్కడేమని రాయబడింది? యెషయా 5:14లో అందుచేత పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుకొని ఉందంట. పాతాళం కూడా గొప్ప ఆశ పెట్టుకుందంట. పాపం చేసేవారు వచ్చి మింగాలని. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం. సాతాను ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడంట. ఇక్కడ పాతాళం కూడా ఎవరిని మింగాలనా అని ఎదురు చూస్తుందంట. ఎంత ఆశ అంట? గొప్ప ఆశ పెట్టుకుందంట. చూడండి, గొప్ప రక్షణ ఎవరైతే నిర్లక్ష్యం చేసుకుంటున్నారో
గొప్ప ఆశ పెట్టుకున్న పాతాళానికి వెళ్ళిపోతారని లేఖనం చెప్తుంది. గొప్ప రక్షణ పోగొట్టుకుంటే గొప్ప ఆశ కలిగి ఎదురు చూస్తున్న పాతాళానికి వెళ్ళాలి. మన కుటుంబాల్లో ఇంకా రక్షణ లేక ఉన్నారు, ప్రార్థన చేద్దాం. ప్రకటన గ్రంథంలో కూడా ఏమంటాడు ప్రియులారా దేవుడు? గొప్పవారైనా సరే వారు అగ్నిగుండంలో పడతారనే మాట రాయబడింది. 12వ వచనంలో మనం ఏం చూస్తాం? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడాలా? ఎవని పేరు జీవ గ్రంథంలో కనబడదో వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. లోకంలో ఎంత గొప్పవారైనా కావచ్చు, ఎంత కోట్లకు అధిపతైనా కావచ్చు, ఎంత గొప్పవాడైనా కావచ్చు, జీవ గ్రంథంలో పేరు లేకుంటే అగ్నిగుండానికే. కాబట్టి చాలా మంది గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకొని గొప్ప ఆశతో ఎదురు చూస్తున్న పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ఎంత గొప్పవారైనా రక్షణ పొందకుండా అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు. మన కుటుంబాల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కూడా భారం కలిగి ప్రార్థన చేద్దాం ప్రియులారా. నేను ఒక్కసారి జ్ఞాపకం చేసి ముగిస్తాను ప్రియులారా, సమయం కావచ్చింది కాబట్టి. మొదటిగా పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప అని రాయబడింది, మత్తయి 18:1. అయితే శిష్యులు లూకాసు వార్త 9:46లో మనలో ఎవరు గొప్ప అనే తర్కం వచ్చింది. ముందుగా మన దేవుడు గొప్పవాడు. 1 యోహాను 4:4 సాతాను కంటే గొప్పవాడు మన దేవుడు. కీర్తన 135:5 సమస్త దేవతల కంటే గొప్పవాడు మన దేవుడు. హెబ్రీ 13:20 గొప్ప గొర్రెల కాపరి. హెబ్రీ 4:14 గొప్ప ప్రధాన యాజకుడు. మత్తయి 12:41-42 శ్రేష్టమైన భక్తుల కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు. ముందుగా మన దేవుడు గొప్పవాడు. ఆయనకు సాటైన గొప్పవాడు ఎవరు లేరు. సాతాను కంటే గొప్పవాడు, సమస్త దేవతల కంటే గొప్పవాడు, శ్రేష్టమైన భక్తుల కంటే గొప్పవాడు. మన దేవుడు ముందు గొప్పవాడు. అయితే శిష్యులలో మనలో ఎవడు గొప్ప అన్నారు. మత్తయి 18:1లో పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని యేసు ప్రభువుని అడిగారు. ఎవరు గొప్ప అంటే ప్రియులారా, మొదటిగా ద్వితీయోపదేశ కాండ 33:29 దేవుడు రక్షించిన వారు గొప్పవారు. 2 సామెతలు 12:27 చురుకైన జీవితం కలిగిన వారు గొప్పవారు. 3 మొదటి తిమోతి 6:6 దైవ భక్తి కలిగిన వారు గొప్పవారు. 4 హెబ్రీ 10:34 పరలోకం కోసం ఆస్తిని అమ్మి అక్కరగల సహోదరులకు పంచిపెట్టిన వాళ్ళు గొప్పవారు. 5 హెబ్రీ 11:24 దేవుని కోసం నిందలు పడే వాళ్ళు గొప్పవాళ్ళు. 6 వాక్యాన్ని గైకొని బోధించే వాళ్ళు గొప్పవాళ్ళు. 7 చిన్న బిడ్డ వలె తగ్గించుకొని బతికే వాళ్ళు గొప్పవాళ్ళు. కాబట్టి ప్రియులారా, నువ్వు గొప్ప నేను గొప్ప అనే కంటే వాక్యం ఎవరు గొప్పవారని చెప్తుందో వారే పరలోక రాజ్యంలో గొప్పవారు. కాబట్టి పరలోకంలో మనం గొప్పవారిగా ఉండటానికి వాక్యాన్ని అనుసరించి జీవిద్దాం. శిష్యులలో తర్కం పుట్టినట్లుగా మనలో ఎవడు గొప్ప అనే తర్కాలు మనకొద్దు. పరలోకంలో ఎవడు గొప్పవాడో ఇంతవరకు దేవుని మాటల్లో విన్నాం. కాబట్టి ముందు మన దేవుడు గొప్పవాడని ఎరుగుదాం. పరలోకం చేరాలంటే మనం కూడా వాక్యానుసారంగా బ్రతికి గొప్పవారమై పరలోకం చేరాలి. కాబట్టి ప్రియులారా, వాక్యానుసారంగా జీవిద్దాం, గొప్పవారమై పరలోకం చేరుకుందాం. అటు కృపా ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.